హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయతో పులిహోర ఎలా చేయాలనేది చూపిస్తానండి. దానికి కావాల్సిన దాలు ఒక 4 కప్పుల వరకు ఉడికించిన అన్నం అయితే తీసుకున్నానండి. అలాగే మామిడికాయ పై తొక్క అయితే తీసుకుని తురుముకుని పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, వేరుశనగపప్పు, అలాగే సాల్ట్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడెక్కాక ముందుగా వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే వేరుశనగ గుళ్ళు అయితే బాగా వేగిపోతాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా అయితే పప్పు దినుసులు అయితే వేసుకుని వేయించుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి. పోపులు కొంచెం వేగాక మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదండి, అదైతే యాడ్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. మామిడికాయ పులిహోర ఇలా చేయొచ్చు, లేదంటే మనం రైస్లో మామిడికాయ తురుము, పసుపు కూడా కలిపేసుకుని పోపు పెట్టుకోవచ్చండి. రెండు కూడా ఈజీగా చాలా బాగుంటాయి చేసుకుంటే. అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను, అది ఎలా చేయాలనేది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడనంత సాల్ట్ కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. మనం మామిడికాయ తురుము నుండి ఆయిల్ పైకి వచ్చేసే వరకు వేయించుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ అనేది నోటికి తెలియదు కదండి, పుల్ల పుల్లగా ఉంటుంది. ఈలోపు మనం వేరుశనగలు పొట్టు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా. నేను చూపించిన విధంగా అయితే నూనె అనేది పైకి తేలిపోవాలండి. ఇప్పుడు మనం రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నేను మొత్తం అన్నం అయితే వేసేసుకుని కలుపుకుంటున్నాను. మొత్తం అయితే కలిపేసుకున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో కానీ అలాగే సిమ్లో కానీ పెట్టుకుని చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర సర్వ్ చేసేసుకుందాం. మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.